అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం తూటాల గర్జనతో వేడెక్కుతోందా? డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మొన్న పెన్సిల్వేనియా ర్యాలీలో చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకు వెళ్ళింది. నిన్నటి వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో తూటాలు పేలాయి. అసలు ఈ దాడులకు పాల్పడుతున్న నిందితులు ఎవరు? ఎందుకు ట్రంప్నే టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ట్రంప్ను చంపేందుకు నిందితుడు ఎలాంటి స్కెచ్ చేశాడు అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు. కానీ ఆ ట్రంప్నే లేపేసేందుకు అలెన్ అనే వ్యక్తి స్కెచ్ చేశాడు. అందుకోసం హిల్టన్ హోటల్లోని గదిని బుక్ చేసుకున్నాడు. అలెన్ హోటల్లోనే ఉండడంతో ఆయుధాలతో సెక్యూరిటీ చెక్ పాయింట్కి చేరుకున్నాడు. టెక్నాలజీ సాయంతో సెక్యూరిటీని దాటడానికి ట్రై చేశాడు కూడా. అయితే అతని దగ్గర షార్ట్ గన్ ఉంది, హ్యాండ్ గన్, కత్తులు కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటారు. అదే టర్నింగ్ పాయింట్ అయింది. ఎప్పుడైతే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారో స్క్రీనింగ్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు అలెన్. ఈ కాల్పుల శబ్దం వినగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అలర్ట్ అయ్యారు. కాల్పుల టైంలో డొనాల్డ్ ట్రంప్ అలాగే మెలానియా ట్రంప్ హోటల్ లోపలే ఉన్నారు. ఉపాధ్యక్షుడు JD వాన్స్ కూడా అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరిని వీలంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. ఖాళీ చేయించిన తర్వాత వాళ్లే కాదు, ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అక్కడ అతిథులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పారిపోవడానికి అవకాశం లేదు అక్కడి నుంచి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అయితే వాళ్ళని కాపాడుకుంటూ అంటే అధ్యక్షుడు ట్రంప్ని, మెలానియాని, దాంతో వాళ్ళిద్దరితో పాటు ఉపాధ్యక్షుడు JD వాన్స్ని అక్కడి నుంచి సెక్యూరిటీతో బయటికి పంపించేశారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఫస్ట్ ఒక 2-3 రౌండ్ కాల్పులు కావచ్చు, అయితే ఆ సౌండ్ విన్నప్పుడు బహుశా ఒక పెద్ద ప్లేట్లు, ఒక దొంతరగా వచ్చిన ప్లేట్లు ఏమైనా పడిపోయి ఉంటాయేమో అని చెప్పి అనుకున్నారట కొంతమంది జర్నలిస్టులు అక్కడ. తర్వాత అర్థమైంది ఇది కాల్పులు అని చెప్పి. దీంతో హాహాకారాలు మొదలైపోయాయి. తమను తాము కాపాడుకోవడానికి ఆ డిన్నర్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ డిన్నర్ టేబుల్స్ వెంటనే దాని కిందకు వెళ్ళిపోయి తలదాచుకునే ప్రయత్నం చేశారు. సో ఇది జరిగింది క్లుప్తంగా చెప్తే. ఇక అతన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలని చెప్పి గాల్లోకి కాల్పులు జరిపారు అక్కడున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్. సో ఇక్కడ వరకు కథ మీకు తెలిసిందే. కానీ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పాయింట్ మొదలవుతుంది. అసలు ఇంతకీ కాల్పులకు తెగబడిన ఆ అలెన్ అనే వ్యక్తి ఎవరు కదా మాట్లాడుకుందాం. అలెన్ ఒక కామన్ మ్యాన్ అయితే కాదు, ఒక సాదాసీదా వ్యక్తి అయితే కాదు, అంటే సాధారణ వ్యక్తి కాదు. ఒక విద్యావంతుడు. ప్రపంచ ప్రఖ్యాత కాల్టెక్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్లో ఫెలోషిప్ చేశాడు అలెన్. గేమింగ్ డెవలపర్గాను కూడా రాణిస్తూ ఉన్నాడు. ఇటీవల ఫస్ట్ లా అనే కొత్త గేమ్ను కూడా డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించాడు అలెన్. అయితే ఒక ప్రైవేట్ ట్యూటరింగ్ సంస్థలో కూడా అలెన్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. 2024 డిసెంబర్లో టీచర్ ఆఫ్ ది మంత్గా అవార్డు అందుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఇతడి ప్రొఫైల్ ఏంటి అనేది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇతడు డెమోక్రటిక్ పార్టీ సానుభూతి పరుడని, కమలా హ్యారిస్ ప్రచారానికి విరాళం కూడా ఇచ్చాడని చెప్పి ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఎన్నికల టైంలో ట్రంప్పై కాల్పులు జరిపిన సందర్భం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది ఈరోజు జరిగిన ఘటన. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది గతంలో జరిగిన ఘటన. అది జూలై 13, 2024 పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. అదే ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిపాడు థామస్ మాథ్యూ అనే ఒక 20 ఏళ్ల వ్యక్తి. దాదాపుగా ట్రంప్ ఉన్న ప్లేస్ నుంచి 150 మీటర్ల దూరంలో ఒక భవనం ఉంది. ఆ భవనంపై నుంచి AR-15 రైఫిల్తో థామస్ కాల్పులు జరిపాడు. వెంటనే ట్రంప్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పెట్టారు. కనిపించిన తర్వాత ఆ కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చిపడేశారు. ఇది ఆ రోజు జరిగింది. అయితే అతను అదే ప్రాంతానికి చెందిన బెథెల్ పార్క్కి సంబంధించిన వాడిగా గుర్తించారు. ఎదకాడు ప్రొఫైల్ కూడా ఏం చిన్నదేం కాదు. 2022లో హై స్కూల్ పూర్తి చేసి ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పొందాడంటూ ఉంది. అయితే ఈ థామస్ కావచ్చు, అలెన్ కావచ్చు, ట్రంప్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ట్రంప్ అనుసరించే విధానాలు కావచ్చు, ఆయన స్పీచ్ అమెరికా సమాజాన్ని రెండుగా విభజించాయి అని చెప్పి ప్రత్యర్థులు భావిస్తారు. సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను ఆయన సవాలు చేయడం కారణంగా వ్యవస్థలోని కొందరు ఆయనను శత్రువులుగా చూస్తూ ఉన్నారు. దాంతోపాటు బోర్డర్స్ని క్లోజ్ చేయడం, అక్రమ వలసదారులపై ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు తీవ్ర అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక క్రిమినల్ అలాగే సివిల్ కేసులు కూడా దీనికి కారణం అనేది వినిపించేమాట. ఇక వీటితో పాటు 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ దాడికి ట్రంప్ ప్రసంగాలే కారణమని చెప్పి డెమోక్రాట్లు బలంగా భావిస్తూ ఉంటారు, బలంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడితో ఆగిపోలేదు. ట్రంప్ వాడే భాష, సోషల్ మీడియాలో చేసే పోస్టులు, ప్రత్యర్థులపై ఆయన చేసే వ్యక్తిగత విమర్శలు చాలామందికి
ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అధ్యక్షుడినే టార్గెట్ చేస్తూ ఉంటే అగ్రరాజ్య నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనే పెద్ద ప్రశ్నను ఈ రెండు ఘటనలు కూడా, మరి ముఖ్యంగా ఈ ఘటన, నిఘా వ్యవస్థలని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఈ వరుస దాడులతో అమెరికా గూఢచారి సంస్థ ఈ సీక్రెట్ సర్వీస్ వైఫల్యంపై తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. విద్యావంతులైన యువకులు సైతం ఇలాంటి హింసాత్మక చర్యలకు ఎందుకు పాల్పడుతూ ఉన్నారు అనే ఒక ప్రశ్నను అమెరికా సమాజంపై ఇలా వేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా సమాజంపై పడుతుంది అనుకోవచ్చు. సిద్ధాంతపరమైన విద్వేషమా, లేకపోతే ఇంకేదైనా కుట్ర ఉందా? అగ్రరాజ్యంలో ఎన్నికల వేళ ఈ ఘటనలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మరి ఎందుకంటే ఇటు నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ కాస్త వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో ఆ ఆగ్రహ ఆవేశాలు ఏవైనా ఇలా రిప్లికేట్ అవుతూ ఉన్నాయా? బహుశా ఈరోజు ఎలెన్కి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే ఇంకొన్ని కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక కోణం ఏం వినిపిస్తుందంటే, ఇరాన్కి సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ కారణంగా కూడా ప్రభావితం అయ్యాడు అనేది ఇటు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న మాట ఎలెన్కు సంబంధించి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదు అనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. పూర్తిగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసేప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.